ఇప్పుడు మనం పాప్ ఆపరేషన్ని చూద్దాం. పుష్ ఆపరేషన్ని చూసాం కదా, ఇప్పుడు పాప్ ఆపరేషన్ని చూద్దాం. పాప్ అంటే ఏంటి? పాప్ అంటే ఏంటంటే డిలీషన్ ఫ్రెండ్స్, డిలీషన్. పాప్ అంటే డిలీషన్. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో పుష్ ఆపరేషన్ని చూసాం కదా, ఆ పుష్ ఆపరేషన్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అనుకున్నాం? అంటే మనం పుష్ అంటే ఇన్సర్ట్ చేయడం, అంటే ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు పాప్ ఆపరేషన్ అంటే ఏంటంటే డిలీట్ చేయడం. మనం ఎన్ని ఎలిమెంట్స్ని అయితే ఇన్సర్ట్ చేసామో ఆ ఎలిమెంట్స్ని డిలీట్ చేయడం ఫ్రెండ్స్. సో దీంట్లో కూడా మనకి 5 స్టెప్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సేమ్ స్టెప్, మనం పుష్లో ఎలా అయితే చేస్తాం అదే స్టెప్. ఏంటి? చెక్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ ఎంప్టీ. సేమ్ స్టెప్ ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తాం? చెక్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ ఎంప్టీ. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఇప్పుడు స్టాక్ అనేది ఫుల్ అయితేనే మీరు డిలీట్ చేయగలరు. అదే ఎంప్టీ అయితే డిలీట్ చేయగలరా? లేదు కదా. ఎంప్టీ అయితే డిలీట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అదేం కండిషన్ అవుతుంది? అండర్ ఫ్లో కండిషన్ వస్తుంది. ఇప్పుడు స్టాక్ అనేది ఫుల్ అయితే అప్పుడు నువ్వు డిలీట్ అనేది చేయగలుగుతావు. సో ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్ then only we can delete an element on the stack. Okay, for example ఇప్పుడు మనం ఇక్కడ పుష్ ఆపరేషన్లో మనం ఎన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాం? 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాం కదా, అవి చూద్దాం. చూడండి, ఇది స్టాక్. 10 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసా, 20, 30. ఇక్కడ ఉంటుంది కదా టాప్ అనేది. సో ఇది టాప్. ఇప్పుడు నేను ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలంటే మనం ఏ కండిషన్ని ఫాలో అవ్వాలంటే లిఫో ఆపరేషన్ని. అసలు స్టాక్ అంటేనే ఇది కదా. స్టాక్ ఏ ఆపరేషన్ని ఫాలో అవుతుంది? లిఫో అంటే ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్లో ఏ ఎలిమెంట్ని అయితే ఇన్సర్ట్ చేస్తావో ఆ ఎలిమెంట్ని ఫస్ట్ డిలీట్ చేస్తామని. లాస్ట్లో మనం ఏ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం? 30 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం. దాన్నే నువ్వు ఫస్ట్లో డిలీట్ చేయాలన్నమాట. ఫస్ట్ డిలీట్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి? 30 అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే థర్డ్ స్టెప్లో టాప్ మైనస్. ఎందుకు అంటే మనం ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసేస్తాం. ఫర్ సపోజ్ 30 అనే ఎలిమెంట్ని డిలీట్ చేసేస్తే అంటే ఇక్కడ 30 అనేది పాప్ చేసేసా. పాప్ 30ని పాప్ చేసేసాను. ఇంకేం మిగులుతాయి నీకు? 20 and 10 కదా. 10, 20. ఇప్పుడేంటి? టాప్ అనేది 30లో ఉండాల్సింది, అది డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది? ఎంప్టీ అవుతుంది. ఫర్ సపోజ్ అసలు ఇలా ఉంటుంది. ఏంటి? 30 అనే ఎలిమెంట్ డిలీట్ అయింది, కానీ టాప్ అనేది ఇక్కడే ఉంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే టాప్ మైనస్ చేస్తాం. టాప్ మైనస్ చేసినప్పుడు ఇదేంటి? 0, 1, 2 కదా. 2లో నుంచి మైనస్ చేసాం, -1 చేసాం అంటే ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు టాప్ అనేది ఎక్కడికి వస్తుంది? 20 దగ్గరకు వస్తుంది. ఇలా మనం పాప్ ఆపరేషన్ చేయాలి. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంప్టీ దెన్ ప్రింట్ అండర్ ఫ్లో కండిషన్. ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ then we can print underflow. అండ్ 5th స్టెప్ ఏంటంటే ఎండ్ చేసేస్తాం. ఇది పాప్ ఆపరేషన్ అంటే ఇలా చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ.